రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా ఓవైపు భారీ వర్షాలు కురుస్తూ ఉంటే మరోవైపు వేడి మాత్రం తగ్గట్లేదు. ఇక మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా విభిన్న వాతావరణం అయితే నెలకొంది. మనకు ముఖ్యంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో అలాగే తెలంగాణలో భిన్న వాతావరణ పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఒకవైపు భారీ వర్షం కురుస్తూ ఉంటే ఒకవైపు వేడి అయితే భయంకరంగా ఉంది. ఇక ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి, ఏ జిల్లాల్లో వర్షాలు కురవు, తెలంగాణలో ఏ జిల్లాల్లో, ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి అనేది వివరాలన్నీ కూడా ఇప్పుడే మనం తెలుసుకుందాం. ముఖ్యంగా చూసుకుంటే 4 రోజుల పాటు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది. ఇందులో ముఖ్యంగా ఏపీలో చూసుకుంటే మనకు అల్లూరి సీతారామరాజు, పాడేరు, అరకు ఏజెన్సీలో భారీ వర్షం అయితే కురుస్తుంది. ఇక ఈ జిల్లాలతో పాటు శ్రీకాకుళం, అనకాపల్లి, కర్నూలులోనూ ఈదురుగాలులతో కూడినటువంటి వాన అయితే పడుతుంది. ఇక రాయలసీమ జిల్లాల్లో కూడా మనకు అక్కడక్కడ కూడా నిన్నటి నుంచి వర్షాలు అయితే కురుస్తున్నాయి. చిత్తూరు జిల్లా కానీ, అన్నమయ్య జిల్లా కానీ, తిరుపతి జిల్లాల్లో కూడా మనకు వర్షాలు అయితే కురుస్తున్నాయన్నమాట. ఇక పార్వతీపురం, మన్యం, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, అనంతపురం, కడప, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో కూడా అక్కడక్కడ కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. నిన్నటి రోజున కురిసాయి. ఈరోజు కూడా సాయంత్రం నుంచి కూడా మరి కాసేపట్లో వర్షాలు అయితే కురుస్తాయని, ఇక మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిశాయని కూడా వాతావరణ శాఖ అయితే సూచించిందనమాట. ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వాతావరణ సమాచారం. ఇక తెలంగాణ విషయానికి వస్తే మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మేడ్చలు, నల్గొండ, జనగాంలో చిరుజల్లులు అయితే కురుస్తూ ఉన్నాయి. అయితే ఇవాళ ఉత్తర తెలంగాణతో పాటు మనకు మరికొన్ని జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక దీంతోపాటు మనకు ఏపీలో కూడా మనకు ఈరోజైతే మరికొన్ని జిల్లాల్లో కాకినాడ కానీ, తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరులో వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ అయితే తెలిపిందనమాట. ఇదే చూసుకుంటే ఓ పక్క మనకు వేడుంది, ఓ పక్క మనకు వర్షం కురుస్తుంది. భిన్నమైనటువంటి వాతావరణ పరిస్థితులు ఉన్నాయని వాతావరణ శాఖ అయితే చెబుతోంది. ఇది రెండు తెలుగు రాష్ట్రాల వాతావరణ సమాచారం. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కండి.